హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. చూడండి, ఆల్రెడీ మనం ఒక వీడియో చేయడం జరిగినది ఈ యొక్క మోడల్ పేపర్లో భాగంగా. ఆ యొక్క వీడియోకు కంటిన్యూషన్లో భాగంగా మిగిలిన ప్రశ్నలను చూద్దాం. అందులో ముందుగా 26వ ప్రశ్న, భారత రాజ్యాంగము గణతంత్ర రాజ్యము ఎందుకనగా? భారత రాజ్యాంగము గణతంత్ర రాజ్యాంగము ఎందుకు అనగా? చూడండి, ఆప్షన్స్ చూద్దాం. అందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు. నెక్స్ట్, అది భారత ప్రజలకు సంబంధించినది, అది సవరించకూడనిది. చూడండి, భారత ప్రజలకు సంబంధించినది సవరించకూడనిది, సవరించవచ్చు, సవరించకూడనిది అని ఏం లేదు, ఎందుకంటే మనం చాలా రాజ్యాంగ సవరణ చేసాం ఆల్రెడీ. నెక్స్ట్, అది పార్లమెంటుకు చాలా అధికారాన్ని ఇచ్చింది. సో ఇక్కడ గణతంత్రము అనగా ఏంటి అనేది మనకు అడగటం జరిగింది. గణతంత్రము అనగా చూడండి, మనకు సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం మనం చెప్తాం కదా. సర్వసత్తాక అనగా దాన్ని సోవర్జినిటీ అంటారు. చూడండి, సర్వసత్తాక సోవర్జినిటీ. సర్వసత్తాక అనగా భారతదేశానికి, చూడండి, భారతదేశానికి దేశ ప్రజలు కానీ ఎవరైతే మంత్రిమండలి కానీ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు అనేవి ఎటువంటి పరిస్థితుల్లో దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే విధంగా ఉండాలి, దేశ యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలి, ఇతరులకు ఈ యొక్క భద్రతా సంబంధిత వివరాలు కానీ లేదంటే రహస్య విషయాలు కానీ బయట వ్యక్తులకు తెలియకుండా విధంగా కాపాడగలిగే విధంగా ఉండాలని చెప్పడానికి ఉద్దేశించినదే సర్వసత్తాక, దాన్నే సోవర్జినిటీ అంటారు. నెక్స్ట్, సామ్యవాద అనగా సోషలిజం అంటారు. సామ్యవాదం అనగా దేశం యొక్క సంపద దేశ ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయబడాలి. యాక్చువల్గా భారతదేశ సంపద 80% సంపద 20% మంది వ్యక్తుల్లో కేంద్రీకృతం కాబడి ఉందని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సో అలా కాకుండా దేశం యొక్క వనరులు కానీ దేశం యొక్క సంపద కానీ దేశ ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయబడడాన్ని ఏమంటారంటే సామ్యవాదం అంటారు. నెక్స్ట్, డెమోక్రటిక్ అనగా దేశం యొక్క అధికారము దేశ ప్రజలచే, అదే మనం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క అని చెప్పి అబ్రహాం లింకన్ గారి ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అని చెప్పి మనం చెప్తాం కదా. అబ్రహాం లింకన్ గారి నిర్వచనం ఏదైతే ఉందో దానికి సంబంధించినదే మనం డెమోక్రటిక్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అధికారం అనేది ప్రజల ద్వారా సముపార్జించబడుతుంది. నెక్స్ట్, రిపబ్లిక్ అనగా దేశాధిపతి అనున్నది వారసత్వంగా రాకుండా ఉండాలి. ఎవరైనా అదే చెప్తుంటారు. మనకు ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తుంటారు ఎప్పుడు కూడా, నేను దేశానికి ప్రధానమంత్రి కాగలిగానంటే అది మన రాజ్యాంగం యొక్క లేదా మన దేశం యొక్క ప్రజాస్వామ్యం అనగా ఇదే అని చెప్పి, ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో గణతంత్ర అనగా అధికారం అనేది వారసత్వంగా రాకుండా ఉండడం, అది రాజరిక పాలనలో. ఇప్పుడు అలా కాదు, ఎవరైనా అవడం. సో ఆప్షన్ ఏంటంటే అందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు, అది దాని యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. నెక్స్ట్, 27వ ప్రశ్న, అతి పురాతన హైకోర్టు ఏది? అతి పురాతన హైకోర్టులు ఏవి అంటే బొంబాయి మరియు కలకత్తా హైకోర్ట్స్. చూడండి, బొంబాయి, కలకత్తా, మద్రాస్ హైకోర్టులు మనకు మొదటిగా ఏర్పాటు చేయబడి 1861 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్తాం. సో ఇక్కడ ఈ మూడు కొద్ది గ్యాప్ పీరియడ్లోనే ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో పురాతన హైకోర్టులు ఏవి అంటే బొంబాయి మరియు కలకత్తా హైకోర్టు.
నెక్స్ట్ 28వ ప్రశ్న, భారతదేశంలో అత్యంత పురాతన పార్టీ ఏది? ఆన్సర్ భారత జాతీయ కాంగ్రెస్. ఎప్పుడు ఏర్పాటు చేయబడినది అంటే 1885 సంవత్సరంలో. ఎవరు అంటే ఏవో హ్యూమ్ అని చెప్పి మనం చెప్తాం కదా, అలెన్ ఆక్టేవియస్ హోమ్. నెక్స్ట్ 29వ ప్రశ్న, క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు? క్రింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు ఎవరు అంటే జాకీర్ హుస్సేన్. పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి ఎవరు అంటే జాకీర్ హుస్సేన్. ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతి అయినది ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. మొదటి రాష్ట్రపతి ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్. 2 times అతను చేయడం జరిగినది, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ 30వ ప్రశ్న, క్రింది వారిలో ఎవరు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు? క్రింది వారిలో ఎవరు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టారంటే రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టింది ఎవరు అంటే రాజీవ్ గాంధీ. నెక్స్ట్ 31వ ప్రశ్న, క్రింది వారిలో ఎవరు అతి ఎక్కువ కాలం 17 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు? ఆన్సర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మనకు స్వాతంత్రం వచ్చిన నుండి దాదాపుగా 1966 వరకు కూడా ఆయనే ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగినది. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ 32వ ప్రశ్న, క్రింది వాటిలో ప్రాంతీయ పార్టీ కానిదేది? కానిదేది అని ఇవ్వడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ అని ఉన్నది జాతీయ పార్టీ. అయితే ఒక విషయం, రీసెంట్గా ఇది కొంచెం తన యొక్క జాతీయ పార్టీ హోదా భంగపడే అవకాశం ఉండే విధంగా సీట్లను కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ 33వ ప్రశ్న, పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది? యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది? ఆన్సర్ 10వ షెడ్యూల్లో ఉంది. చూడండి, 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు, 11, 12 షెడ్యూల్ మనకు 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించినవి. 11వ షెడ్యూల్ 73వ రాజ్యాంగ సవరణ, 12వ షెడ్యూల్ 74వ రాజ్యాంగ సవరణ. 8వ షెడ్యూల్ భాషలు, లాంగ్వేజెస్కి సంబంధించి. నెక్స్ట్ 34వ ప్రశ్న, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనున్నది క్రింది వాటిలో దేనిలో నినాదంగా ఉంది? చూడండి, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనున్నది క్రింది వాటిలో దేనిలో నినాదంగా ఉంది అంటే ఫ్రెంచ్ విప్లవం. ఆనాటి ఫ్రెంచ్ విప్లవం ద్వారా వారు ఇవి పొందడం జరిగినది. ఏ సంవత్సరం అంటే 1789, 1789 సంవత్సరం ఫ్రెంచ్ విప్లవం ద్వారా వీరు పొందినవి ఏవి అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. నెక్స్ట్ 35వ ప్రశ్న, భారతదేశంలో పార్లమెంటులోని లోక్సభకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఏ ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతాయి? పార్లమెంట్లోని లోక్సభకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఏ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి? చూడండి, ఆన్సర్ అత్యధిక మెజారిటీ పద్ధతిన. నెక్స్ట్ 36వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ 6 సూత్రాల పథకాన్ని సూచిస్తుంది? భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ 6 సూత్రాల పథకాన్ని సూచిస్తుంది? ఆన్సర్ 371D. నెక్స్ట్ 37వ ప్రశ్న, భారతదేశము స్వయంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న సంవత్సరం ఏది?
చూడండి 37వ ప్రశ్న, భారతదేశము స్వయంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న సంవత్సరం ఏది? ఆన్సర్ 1950వ సంవత్సరం. నెక్స్ట్ 38వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణను అనుసరించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు? చూడండి, ఈ యొక్క రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఏ ఆర్టికల్ అంటామంటే 356. దీన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. అదే 352 అయితే జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. అదే ఆర్థిక అత్యవసర పరిస్థితి అయితే 360. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సుధాకర్ విజయనాడ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.